బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో ఏదైతే ఎనిమిదో వారం నామినేషన్స్ ఓటింగ్స్ జరిగాయో, ప్రెజెంట్ కళ్యాణ్ అయితే తనూజకి చాలా చాలా దూరంగా వెళ్ళిపోతున్నాడు. దానికి కారణం ఏంటి అంటే, ఇక హౌస్‌లో ఈ వారం కళ్యాణ్ కానీ, ఇమ్ము కానీ వీళ్ళందరూ కూడా తనూజకి ఎక్కడో ఒక పాయింట్‌లో ఎగనెస్ట్‌గా బిహేవ్ చేశారు. వీళ్ళు తనూజ వెనక గోతులు తీస్తున్నారు అనే పాయింట్ అయితే బయట బాగా హైలైట్ అవుతుందని చెప్పాలి. దాని కారణంగా కూడా ఇప్పుడు ప్రెజెంట్ కళ్యాణ్ ఓటింగ్ అయితే తగ్గుతుంది. చాలా దారుణంగా తగ్గుతుంది. అన్‌అఫీషియల్‌లో అయితే కళ్యాణ్ టాప్ ఓటింగ్‌లో ఉన్నట్టుగా కనిపిస్తుంది గానీ, ఇక అఫీషియల్ పోలింగ్ విషయానికొస్తే మాత్రం తనుజ చాలా చాలా ఎక్కువ ఓటింగ్స్ అనమాట. అంటే విపరీతమైన ఓటింగ్స్ అనేవి తనుజకే పడుతున్నాయి. తనుజకి దాదాపు 30%, 31% ఆఫ్ ఓటింగ్ అనేదైతే జరుగుతుందనమాట. టాప్‌లో ఉంది. హౌస్‌లో మిగతా వాళ్ళందరిది కంపేర్ చేస్తే తనుజకి ఒక్కదానికి జరుగుతుందనమాట. 10,000 ఓటింగ్స్ మనం డివైడ్ చేస్తే 5,000 అందరికి జరిగితే 5,000 ఓట్స్ ఓన్లీ తనుజకి జరుగుతుందనమాట. సో, అలా అని మీరు తనుజకి బాగా ఓటింగ్ వస్తుంది కదా! వేరే వాళ్ళకేసి సపోర్ట్ చేద్దామని అనుకోవద్దండి. మీరెవరిని ఇష్టపడతారో వాళ్ళకే వెయ్యండి ఓట్స్ అయితే. ఓట్స్ ఎప్పుడు కూడా స్ప్లిట్ చేయొద్దు అదొకటే. ఆ తర్వాతేంటంటే కళ్యాణ్ ఉన్నాడనమాట. కళ్యాణు మొన్నటి వరకు లాస్ట్ వీక్ వరకు కూడా కళ్యాణ్ తనుజ పైన మంచి ఇంప్రెషన్ ఉండడం, దాని కారణంగా ఏమైందంటే తనుజతో ఈక్వల్ దాదాపు 1, 2% డిఫరెన్స్ మాత్రమే వచ్చేదనమాట ఓటింగ్ డిఫరెన్స్. కానీ ఈ వారం ఏదైతే మొన్న ఇమ్మాన్యుల్, కళ్యాణ్ మాట్లాడుకున్నారు. కళ్యాణ్, ఇమ్మాన్యుల్ మాటలకి తలూపాడు ఇవన్నిటికిని బాగా ఓటింగ్ అయితే తగ్గిపోయింది కళ్యాణ్‌కి. కళ్యాణ్‌కి 20% ఆఫ్ ఓటింగ్ మాత్రమే జరుగుతుందని చెప్పాలి. అయితే ఇక థర్డ్ పొజిషన్‌లో సంజన ఉందనమాట. సంజన లాస్ట్ వీక్‌లో చేసిన దానికి, అలానే ఈ వీక్‌లో కూడా తను కొంచెం హైలైట్ అవ్వడానికి ట్రై చేస్తే ఇదంతా కూడా సంజన కాకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ సంజనకి బాగా ఓట్ చేస్తున్నారని క్లియర్‌గా అర్థమవుతుంది. సో, సంజనకి ఎన్ని పర్సెంటేజ్ అంటే 13% ఆఫ్ ఓటింగ్ అయితే సంజనకి జరుగుతూ థర్డ్ పొజిషన్‌లో కొనసాగుతుంది. అయితే నిన్నటి వరకు డీమన్ పవన్ లీస్ట్‌లో ఉండేవాడు. కానీ డీమన్ పవన్ నిన్న ఆడిన టాస్క్‌కి కానీ ఆయనకి మంచి జనాల నుంచి ఆయన ఆడిన ఆటకి మంచి ప్లస్ పాయింట్ వస్తుంది. దానివల్ల ఫోర్త్ పొజిషన్‌లో ఉన్నాడు డీమన్ పవన్‌కి. కానీ జస్ట్ 6% ఆఫ్ ఓటింగ్ మాత్రమే జరుగుతుంది డీమన్ పవన్. ఆ తర్వాత రాము రాథోడ్ ఉన్నాడు. రాము రాథోడ్‌కి 5% ఆఫ్ ఓటింగ్ అయితే జరుగుతుంది. ఇక ఆ తర్వాత మాధురి గారున్నారనమాట. గౌరవ్ అలానే రీతు కంటే బెస్ట్ ఓటింగ్ జరుగుతుంది మాధురికి. మాధురికి 6% ఆఫ్ ఓటింగ్ నియర్ బై జరుగుతుందనమాట. ఆ తర్వాత రీతు చౌదరి ఉంది. రీతు చౌదరికి కూడా 6% కంటే కొంచెం తక్కువ 5.9 అరౌండ్ వరకు జరుగుతుంది. ఆ తర్వాత లీస్ట్‌లో అయితే గౌరవ్ కనిపిస్తున్నాడు. నిన్నటి వరకు గౌరవ్ టాప్‌లో ఉండి రాము రాథోడు, డీమన్ పవన్, రీతు వీళ్ళు ముగ్గురు కూడా డేంజర్ జోన్‌లో ఉండే. కానీ ఈరోజు గౌరవ్ లీస్ట్‌లో ఉన్నాడు. డీమన్ నిన్న ఆడిన ఆట కండబలం కలవాడు. ఫిజికల్ టాస్క్ అంటే డీమన్ పవన్ ఈస్ ద బెస్ట్ ఇన్ ద హౌస్ అని అనిపించుకున్నాడనమాట. ఇంకా ప్రోమోలో చాలా వరకు డీమన్ పవన్ హైలైట్స్ వెయ్యలేదు. క్లియర్‌గా అక్కడ అర్థమవుతుంది. ప్రోమోలో గాని నిన్న శ్రీజ కోసం ఆడిన ఆటకి సంబంధించిన హైలైట్ క్లిప్స్ పడుంటే మాత్రం 'డిమల్ పవన్' టాప్‌లో ఉండేవాడు ఓటింగ్‌లో. మరి మీకేమనిపిస్తుంది ఈ ఓటింగ్ ప్యాటర్న్ పైన కామెంట్ చేయండి.